బండారు వంశీ గారు. వంశీ గారు నమస్తే అండి. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో చూస్తున్నారు ఇందా నుంచి అంటే మా హయాంలోనే దాదాపు 130 కేసులు క్లియర్ చేసాం, 970 కోట్లు ఖర్చు పెట్టాం, దాదాపు 70% పనులు పూర్తి చేసాం. దాంతోపాటు జిఎంఆర్ గారు ఏదైతే ఈ టైంలో శంకుస్థాపన అవటం పూర్తి అవటం అదంతా కూడా ఒక అదృష్టంలా భావిస్తున్నా అని చెప్పారు. అసలు మేము చేసాం కాబట్టి చెప్పుకోవడానికి మాకు ఎటువంటి ఇది లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? సార్ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ, స్వతంత్ర టీవీ వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి, దయచేసి ఈ అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు కానీ డిలే చేయడానికి కోర్టులో కేసులు వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు డిఎస్సి మీద కేసులు వేశారు కదా, అలా వేయొద్దు, మీకు క్రెడిట్ కావాలంటే మాత్రం తీసేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మీరే తీసుకోండి అని చెప్పి లోకేష్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. సరే, ఇక పుణ్యశీల గారు మరి 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కేవలం 203 కోట్ల రూపాయలు. మరి ఇక్కడ ఎవరిదైనా వాట్సాప్ నెంబర్ ఇస్తే దాని తాలూకా సాక్ష్యం పంపిస్తా. అండ్ మరొకటి ఏంటంటే, 2015 ఫిబ్రవరి 15వ తారీఖున బెంగళూరులో జరిగినటువంటి ఒక యావియేషన్ కార్యక్రమంలో ఇక్కడ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మేము ఆలోచిస్తూ ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత, ఇది డేటెడ్ May 20, 2015 సార్. May 20, 2015. దీని కంటెంట్ ఏంటంటే మరి మీకు చెప్పనా పంపించనా, ఎందుకంటే చాలా ఉంది. చెప్పండి, పర్లేదు. లైట్ దాంట్లో మొత్తం జీవో నెంబర్ 63 జారీ చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అక్టోబర్ 7, 2015 జీవో నెంబర్ 20 జారీ చేసి చైర్మన్ సహా కీలక అధికారులను నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. అక్టోబర్ 14వ తారీఖు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారు నియమించింది చంద్రబాబు నాయుడు గారు. భూసేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జీవో నెంబర్ 254, ఆ తర్వాత 2016 జనవరి 27వ తారీఖున, 2016 జూన్ 9వ తారీఖున, 2016 అక్టోబర్ 7వ తారీఖున, 2017 మార్చి 10వ తారీఖున, ఆ తర్వాత 2016 ఆగస్ట్ అక్టోబర్ మధ్య కాలంలో. అండ్ ఆల్సో వీటికన్నిటికీ సాక్ష్యాలండి ఇవి, వీటికన్నిటికీ కూడా ఉన్నటువంటి జీవోల ఆధారంగా ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఓకే, సరే, ఇది ఇలా జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 14 నుండి 19 మధ్య ఆయన మరి ఇందాక సార్ చెప్పారు, పాత సారథి గారు నరసాయమ్మ అనేటటువంటి మహిళ ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ మాకు అని అడిగారట ఆవిడ్ని. ఆయన కూడా అదే చెప్పారు. అదే సభలో అప్పటి ఉత్తరాంధ్ర పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటా ఉన్నాం, మధ్యాహ్నం 2 దాటితే మనకి ఇక్కడ అవసరం ఎయిర్పోర్ట్ అనేటటువంటి మాటలు కూడా ఈ మధ్య బాగా ట్రోల్ అయ్యాయి సార్. ఆ తర్వాత ఇది ఇండియా టుడే ఎడిషన్ ఆఫ్ జనవరి 2022 జనవరి 21వ తారీఖు అండి. ప్రతి జిల్లాలో ప్రామాణిక పరిమాణంలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి 2022 జనవరి 21న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారట వీరందరినీ. సో ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చేసి సరే, ఆ తర్వాత 2023లో శంకుస్థాపన చేశారని అన్నారు. ఇందాక సోదరి ఒక మాట చెప్పారు, ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేయాలంటే దాని ముందు ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలి అనేసి సోదరి పుణ్యశీల గారు ఒక మాట చెప్పారు. 2015 నుండి 2019 వరకు గ్రౌండ్ వర్క్ చేస్తే మీరు 4 సంవత్సరాల తర్వాత 2023లో కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారు. ఆ తర్వాత జిఎంఆర్ సంస్థకి ఇప్పుడు ఉన్నటువంటి ఆ తర్వాత ఇవ్వాల్సినటువంటి అనుమతులన్నీ కూడా 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చి ఆ అనుమతులన్నీ కూడా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భూసేకరణ అవన్నీ కూడా 2019కి ముందే ఈ ప్రతిపాదనలు పెట్టి దానికి బడ్జెట్ అలాట్మెంట్ కూడా జరిగింది. మరి 2019 నుండి 23 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎందుకు డిలే అయింది అనేది నా యొక్క ప్రశ్న. కోవిడ్ వల్ల ఇప్పుడు మేబీ కోవిడ్ వల్లేమో వంశీ గారు, కోవిడ్ ఉంది కదా ఆ టైంలో, కోవిడ్ వల్ల. సరే, కోవిడ్ ఉంది సార్, 2021తో కోవిడ్ అయిపోయింది. 2022, 23లో ఏం జరిగింది?
2023లో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా పనులు నత్తనడకన సాగాయి. ఆ తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక డేట్ ఇచ్చారు సార్. డిసెంబర్ 2026కి భోగాపురం విమానాశ్రయం కంప్లీట్ చేస్తామని చెప్పి డేట్ ఇచ్చారు. దానికంటే ఒక 6 నెలల ముందే 5 నెలల ముందు ఆగస్టు 1వ తారీఖున భోగాపురం విమానాశ్రయం స్టార్ట్ అవుతుంది. సో ఈ జీవోలన్నీ నేను చాలా క్లియర్గా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. వారు ఖర్చు పెట్టింది కేవలం 203 కోట్ల రూపాయలు. రైట్ అండి.